అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన, అలాగే చాలా తరచుగా చర్చకు వచ్చే ఒక అంశం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, ఏదైనా ఒక కొత్త నెట్వర్క్లో విలువ అంటే ఏంటి? అసలు ఆ విలువను ఎలా చూడాలి? ఇంటర్లింక్ ఈ విషయంలో ఎలాంటి బాధ్యతాయుతమైన పద్ధతిని ఫాలో అవుతోందో ఇప్పుడు వివరంగా చూద్దాం. సాధారణంగా క్రిప్టో ప్రపంచంలో ఈ ప్రశ్న రాగానే అందరి దృష్టి ఊహాగానాల వైపు, హైప్ వైపు వెళ్తుంది. కానీ ఇంటర్లింక్ మాత్రం దానికి భిన్నంగా ఒక స్పష్టమైన, బాధ్యతతో కూడిన మార్గాన్ని మన ముందుంచుతోంది. ఈ స్లైడ్లో చూస్తే మనకు ఆ తేడా ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది. చాలా ప్రాజెక్ట్స్ ఏం చేస్తాయంటే, ముందుగా ఒక విలువను ప్రకటించేసి ఆ తర్వాత దానికి తగ్గ యుటిలిటీ వస్తుందని ఆశిస్తాయి. కానీ ఇంటర్లింక్ విధానం పూర్తిగా వేరు. ముందు బలమైన యుటిలిటీని నిర్మించాలి, దాని నుండి విలువే సహజంగా పుడుతుంది అనేది వీరి నమ్మకం. సరే, ఈ మొత్తం కాన్సెప్ట్ను బాగా అర్థం చేసుకోవడానికి మనం ఈ 5 అంశాల గురించి ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ముందుగా అసలు సమస్య ఎక్కడ మొదలవుతుందో చూద్దాం. పాత పద్ధతుల్లో ఉన్న ఇబ్బందులేంటో తెలిస్తేనే గదా కొత్త విధానం యొక్క అవసరం మనకర్థమయ్యేది. ఈ జీసీవీ అంటే గ్లోబల్ కన్సెన్సస్ వాల్యూ అనేది వినడానికి బాగానే ఉంటుంది, కానీ దీనితో కొన్ని పెద్ద సమస్యలున్నాయి. ఇదొక ఫిక్స్డ్ విలువ అనే భ్రమను కల్పిస్తుంది. దీనివల్ల అంచనాలు పెరిగిపోతాయి. అందరూ నెట్వర్క్ను నిర్మించడం మానేసి కేవలం స్వల్పకాలిక లాభాల కోసం చూస్తారు. ఇది చివరికి తప్పుడు సమాచారానికి దారితీస్తుంది. సరే, ఈ హైప్ ఆధారిత సమస్యకు పరిష్కారంగానే ఇంటర్లింక్ ఒక కొత్త ఫ్రేమ్వర్క్ను మన ముందుకు తెస్తోంది. దాని పేరే యావరేజ్ వాల్యూ. సింపుల్గా చెప్పాలంటే ఏవీజీ. ఏవీజీ అంటే ఒక ఫిక్స్డ్ ప్రైస్ కాదు. ఈ పాయింట్ చాలా ముఖ్యం. ఇదొక విలువ యొక్క పరిధి అన్నమాట. నెట్వర్క్ ఎంత ఆరోగ్యంగా ఉంది, ఎంత వేగంగా ఎదుగుతోంది అనే విషయాలను బట్టి ఈ పరిధి మారుతూ ఉంటుంది. ఇది నెట్వర్క్ పల్స్ లాంటిది. ఒక్క విషయం అందరం చాలా చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఏవీజీ అంటే ఒక ఫిక్స్డ్ ధర కాదు. ఇది మార్కెట్ వాల్యుయేషన్ కాదు. ఇది కంపెనీ ఇచ్చే వాగ్దానం లేదా హామీ అస్సలు కాదు. ఇది కేవలం కమ్యూనిటీలో ఒక ఆరోగ్యకరమైన చర్చ జరగడానికి ఉపయోగపడే ఒక గైడ్లైన్ మాత్రమే. మంచిది. ఏవీజీ అనేది ఒక ధర కాకపోతే మరి దానిని ఏది నడిపిస్తుంది? ఏ అంశాలు దానిని ప్రభావితం చేస్తాయి? రండి ఇప్పుడు ఆ ఫండమెంటల్స్ ఏంటో చూద్దాం. చూశారా? ఏవీజీ అనేది ఊహాగానాల మీద ఆధారపడదు. దీని వెనుక పక్కాగా కొలవగలిగే అంశాలున్నాయి. నెట్వర్క్లో నిజమైన మనుషులు ఎంతమంది ఉన్నారు? నెట్వర్క్ను ఎంత చురుకుగా వాడుతున్నారు? నిజజీవితంలో దాని అప్లికేషన్స్ ఏంటి? అలాగే సప్లై అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది? ఇలాంటి వాస్తవాల మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇదంతా థీరీ బాగానే ఉంది, కానీ నిజ జీవితంలో ఇది ఎలా పనిచేస్తుంది? ఒక చిన్న పీర్ టు పీర్ ట్రేడింగ్ ఉదాహరణతో చూస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ ఉదాహరణ చూడండి. ఇక్కడ ఏవీజీ పరిధి 3.50 నుండి $5.0 అనుకుందాం. అలీ అనే వ్యక్తి ఏవీజీని ఒక రెఫరెన్స్గా తీసుకుని $4.25కి అమ్మడానికి ముందుకొచ్చాడు. బాబ్ అనే వ్యక్తి బేరమాడి 3.75కి అడిగాడు. చివరికి వాళ్ళిద్దరూ $3.75కి ఒప్పందం చేసుకున్నారు. అంటే ఏవీజీ అనేది కేవలం చర్చను ప్రారంభించడానికి ఒక పాయింట్గా పనిచేసింది. చివరి ధరను నిర్ణయించింది వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒప్పందమే. ఇక్కడ మేం మళ్ళీ చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్న విషయమేంటంటే, ఈ స్లైడ్లో చూపించిన నంబర్లు కేవలం ఈ కాన్సెప్టును వివరించడానికి మాత్రమే. ఇవి నిజమైన విలువలు కావో, భవిష్యత్తులో ఉండబోయే విలువలని చెప్పడం కూడా మా ఉద్దేశం కాదు. దయచేసి దీన్ని గమనించాలి. ఈ ట్రేడింగ్ ఉదాహరణ మనల్ని నేరుగా ఇంటర్లింక్ యొక్క అసలైన మూల సిద్ధాంతానికి తీసుకెళ్తుంది. నెట్వర్క్ మార్కెట్కు ముందు వస్తుంది. ఈ ఒక్క వాక్యంలోనే మొత్తం సారాంశం ఉంది. అంటే మార్కెట్ గురించి, ధరల గురించి ఆలోచించే ముందు అసలు ఆ నెట్వర్క్ ఎంత బలంగా, ఎంత ఉపయోగకరంగా ఉందో చూడాలి. నిజమైన దీర్ఘకాలిక విలువ అనేది ఒక బలమైన నెట్వర్క్ నుంచే పుడుతుంది. అందుకనే మొత్తం ఫోకస్ అంతా బలమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మించడం, ఎక్కువ మంది దాన్ని వాడేలా ప్రోత్సహించడం, అలాగే నిజ జీవితంలో ఉపయోగపడే అప్లికేషన్స్ను తీసుకురావడంపైనే ఉంది. అదే అసలైన పునాది. సో చివరిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏవీజీ అనేది కేవలం ఒక టెక్నికల్ టర్మ్ కాదు. అది మన ఆలోచనా విధానంలో రావాల్సిన ఒక పెద్ద మార్పనమాట. మన దృష్టిని ఊహాగానాల నుండి వాస్తవాలకు, హైప్ నుండి నెట్వర్క్ యొక్క అసలైన పనితీరుకు, స్వల్పకాలిక ధర నుండి దీర్ఘకాలిక యుటిలిటీకి మార్చడమే దీని లక్ష్యం. ఇదంతా మనందర్నీ ఒకే ఒక్క ప్రశ్న దగ్గర ఆపుతుంది. నెట్వర్క్ యొక్క విలువ దాని బలం మీద, దాని ఫండమెంటల్స్ మీద ఆధారపడితే, మరి ఆ బలాన్ని పెంచడానికి మనలో ప్రతి ఒక్కరం ఎలా సహాయపడగలం?
దీని గురించి ఆలోచించాలి. ఈ అంశంపై ఇలాంటి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే మాతో కలిసి ప్రయాణించండి. మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అప్డేట్స్ కోసం ట్విట్టర్ మరియు టెలిగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇంతసేపు ఓపికగా చూసినందుకు ధన్యవాదాలు.